ఏ పార్టీలో ఉన్నా, ఇంకో ప్రధానంగా మీరు ఏ పార్టీలో ఉన్నా మందకృష్ణ మాదిగ చెప్పినటువంటి స్టేట్మెంట్ కూడా ఉంది. మీరు ఏ పార్టీలో ఉన్నా, ఏ పార్టీలో పనిచేసినా, ఏ పార్టీలో ఉన్నా, ఏ పార్టీలో క్రియాశీలకమైన పాత్రలో ఉన్నప్పటికీ కూడా మీరు బీజేపీకి ఓటేయండి అంటున్నాడు. ఎవరు? మన మందకృష్ణ మాదిగ. చూడు ఎంత ఘోరంగా మనం మోసపోతున్నామో. ఈయన ఏ పార్టీలో ఉన్నా పక్కాగా మీ ఓటు ఎవరికి వేయాలి? బీజేపీకి వేయాలంటున్నాడు. ఎందుకు వేయాలి బీజేపీకి? బీజేపీకి ఎందుకు వేయాలి? ఇవాళ ఎందుకు ప్రశ్నించలేకపోతున్నావు? నువ్వు ఎప్పుడైతే ఎంపీ, నువ్వు ఎప్పుడైతే ఎమ్మెల్యేగా, నువ్వు ఎమ్మెల్యే ఎంపీగా ఈ సమాజాన్ని మార్చలేవా? నీ మీద బాధ్యత లేదా? రాజ్యాధికారం లేని జాతులు అంతరించిపోతున్నాయని బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన తర్వాత మహాజన సోషలిస్ట్ పార్టీ పెట్టి నీ పార్టీ నుంచి నువ్వు సీఎం క్యాండిడేట్ కావచ్చు కదా అంటే ఆయన కాడు. ఎందుకోసం అంటే మాదిగల ఉన్నటువంటి ఉనికి ఏంటంటే మాదిగల అస్తిత్వాన్ని ఎవరు మోసం చేస్తున్నారంటే ఇవాళ ఎవరైతే మాదిగ జాతి పేరు చెప్పుకున్నటువంటి వ్యక్తులున్నారో వాళ్ళందరూ మాదిగ జాతిని మాయా మాటలతో మోసం చేస్తున్నారు. అమాయకులైనటువంటి మాదిగలను ఇష్టానుసారంగా వాడుకొని ఇవాళ వాళ్ళకు కోటరి సీసాలో, ఇవాళ బీర్ సీసాలో పోసి వాళ్ళ జీవితాలు ఆన్ చేస్తున్నారు. ఇవాళ ఐఏఎస్లు ఐపీఎస్లు ఎందుకు కావట్లే అంటే ఇలాంటి రాజకీయ నాయకులే. ఇవాళ బీజేపీ ఆర్టికల్ 3 ప్రకారంగా ఒక రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి ఈ దేశంలో ఉన్నటువంటి రాజ్యాంగము, ఆర్టికల్ 3 ప్రకారంగా ఒక రాష్ట్రాలు ఏర్పడేసినటువంటి రాజ్యాంగము ఇవాళ ఉన్నటువంటి ఏబిసిడి వర్గీకరణ చేయలేకపోతుందంటే కారణం ఏంది? ఎవరు అడ్డుకుంటున్నారు? ఇంకా ఎన్ని రోజులు మోసపోతారు? ఎన్ని రోజులు నిజం తెలుసుకుంటారు? ఇవాళ ఆర్టికల్ 3 ప్రకారంగా ఒక రాష్ట్రం ఇస్తుంది. ఒక దేశంలో ఉన్నటువంటి ఒక రాష్ట్రాన్ని వదిలిపెడుతున్నారు. ఆ రాష్ట్రంగా స్వేచ్ఛగా బతుకని చెప్తున్నారు. ఒక రాష్ట్రాన్ని విభజించేటువంటి ఆర్టికల్ 3 ప్రకారంగా ఇవాళ ఉన్నటువంటి ఆర్టికల్ 3 ప్రకారంగా ఒక రాష్ట్రం ఏర్పడినప్పుడు ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి జనాభాను ఒక్కటి వేరు చేయలేరా? ఆ జనాభాకు సంబంధించి వాళ్ళ రిజర్వేషన్ ఆధారంగా వాళ్ళు చెప్పుకోలేని పరిస్థితి లేదా? అంటే ఎంత భయంకరంగా మోసపోతున్నాం. ఇలా పాకిస్తాను చైనా బార్డర్లో ఉన్నటువంటి నేపథ్యం 370 ఆర్టికల్ రద్దు అయినటువంటి సందర్భం, 370 ఆర్టికల్నే రద్దు చేసినటువంటి సందర్భంలో ఇలా ఏబిసిడి వర్గీకరణ అనే అంశాన్ని ఎందుకు పరిష్కరించలేకపోతున్నారు? ఎందుకు మోసపోతున్నాం? ఏ విధంగా చేయలేకపోతున్నాం అర్థం చేసుకోండి. 370 ఆర్టికల్ అనేది అత్యున్నతమైన ఆర్టికల్ రద్దు చేసినప్పటికీ ఇవాళ ఉన్నటువంటి చైనా బార్డర్, పాకిస్తాన్ బార్డర్లో ఉన్న అనేకమైన సందర్భాల్లో కొట్లను ఆపేసినటువంటి సందర్భాలు, ఇవాళ ఉన్నటువంటి ఆర్టికల్ 3 ప్రకారంగా ఒక రాష్ట్రాలు విభజన జరిగినప్పటికీ ఈ సందర్భంలో ఇవన్నీ జరిగితే ఏం లేదు. కానీ ఏబిసిడి వర్గీకరణ జరగడానికి 30 సంవత్సరాలు ఎందుకు పట్టింది? ఎందుకోసం మన రాజ్యాధికారం కోసం కొట్లాడట్లేదు? ఎందుకోసం మన అస్తిత్వం కోసం కొట్లాడదు? ఎందుకోసం మాదిగల అస్తిత్వం కోసం లీడర్ లేడు? ఎందుకోసం నిజంగా రాజ్యాధికారం కోసం ఎందుకు ఆలోచించట్లేదు? 1956 నుంచి మొదలుకుంటే ఇప్పటి వరకు ఒక దళిత సీఎం ఎందుకు కాలేకపోయాడు? ఈ రాష్ట్రానికి ఒక దళిత సీఎం ఎందుకు కాలేకపోయాడు? ఎంత భయంకర పరిస్థితిలో ఉన్నాం, ఏ విధంగా అమ్ముడు పోతున్నాం, ఏ విధంగా మన జాతిని, మన కులాలను, మన మతాలను ఏ విధంగా వాడుకున్నంతగా ఎంత భయంకరంగా వాడుకుంటున్నారో ఈ వార్తలు, ఈ రోజు ఉన్నటువంటి ఎక్స్ప్లెనేషన్, ఈ రోజు విశ్లేషణ చేసినటువంటి విశ్లేషణ మీ జీవితాలను మార్చేస్తుంది. ప్రతి ఒక్కరు కూడా మీకు చేతనైతే షేర్ చేయండి. ఇంతకన్నా ఎవరు కూడా చేయరు. ఏ కులం ఇంతకన్నా ఎవరు చేయరు. మాయ మాటలు చెప్పి మోసం చేసే వాళ్ళకన్నా ఇలా 100 రెట్లు మనం మోసపోతూనే ఉన్నాం. ఇలా 100 రెట్లు 1000 రెట్లు మోసపోతూనే ఉన్నాం. ఇకనైనా మోసపోయి మీ జీవితాలు ఆన్ చేసుకోకండి. రేపొద్దున రోడ్డు మీద పడ్డా కూడా నిన్ను ఏ జాతి ఆదుకోదు, ఏ కులమోడు ఆదుకోడు. నీకు 500 రూపాయలు 1000 రూపాయలు ఇచ్చి నీతో భజన చేపిస్తాడు, నీ ఓట్లు వేయించుకుంటాడు, నీకు తాగుపిస్తాడు, తందనాలు వేస్తాడు తప్ప వాని ఇంట్లో నుంచి ఇస్తలేరని ఒక్కటి గుర్తుపెట్టుకో. వాని ఇంట్లో నుంచి 1 రూపీ కూడా నీకు ఖర్చు పెడతానని నువ్వు గుర్తుంచుకో. అందుకోసమే జాతి కోసం పుట్టిందే జేబీఎం టీవీ ఛానల్. ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం కోసం పుట్టినటువంటి టీవీ ఛానల్. అనగారిన వర్గాల గుండె చప్పుడు, ఆత్మ గౌరవం కోసం పుట్టినటువంటి ఏకైక టీవీ ఛానల్ ఈ దేశంలో మొట్టమొదటి జేబీఎం నినాదాన్ని పుట్టుకుంది జేబీఎం టీవీ. ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి జరిగినటువంటి అవమానాలు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పడ్డటువంటి కష్టాలను ఈరోజు ఎప్పటికప్పుడు గుర్తు చేసుకుంటూ ఇలా నిరంతరం ఫైట్ చేసేటువంటి ఏకైక టీవీ ఛానల్ జేబీఎం టీవీ ఛానలే. అందుకోసమే ఈ ఉన్నటువంటి ప్రతి విశ్లేషణ కూడా మీకు అర్థమయ్యే విధంగా చెప్పడం జరిగింది. ఇకనైనా మాదిగ సామాజిక వర్గం ఇప్పుడైనా కళ్ళు తెరిచి నిజాలు తెలుసుకుంటున్నటువంటి ఆలోచనలో భాగంగా మీకు చెప్పడం జరుగుతుంది. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ఏ విధమైన మోసాలు చేస్తున్నారో, రేవంత్ రెడ్డికి మాదిగల మీద ఉన్నటువంటి ప్రేమ స్పష్టంగా అర్థమైపోయింది. మాదిగలను ఏ విధంగా అణచివేస్తున్నారో, మాదిగలను ఏ విధంగా మోసం చేస్తున్నాడో మీకైతే స్పష్టంగా చెప్పేటువంటి నేపథ్యం అయితే చేసినాం. ఇది
ఎంపీ సీట్లలో